రైతులందరికీ నమస్కారం. ఇవాళ మనం వచ్చేసి పడమటి నర్సాపురం విలేజ్ మన భాను సీని గారి తోటలో ఉన్నామండి. ఈ తోట ఎలా ఉందనేది రైతు మాటల్లోనే తెలుసుకుందాము. మనం వీడియో రూపంలో కూడా చూద్దాము. సీని గారు ఏం వెరైటీ అండి ఇది? ఈ సాగర్ సీడ్స్ వాళ్ళదండి, సర్కార్. సాగర్ సీడ్ వాళ్ళ సర్కారా? ఇది ఎలా ఉందనేది రైతు మిత్రులకి చెప్పండి అండి. ఇది బాగానే ఉందండి, బాగానే కాసింది. ఎకరానికి 25 నుంచి 30 క్వింటల్ లోపు వచ్చిందండి. 4 అడుగులు హైట్ కూడా వచ్చింది. చూడండి, మీరే చూడండి. కాయ కూడా దగ్గర కాపు, చిక్కటి కాపు, కాయ కూడా బారుంది. చూడండి, వీడియోలో చూడండి మీరు కూడా. ఎకరానికి వచ్చేసి ఎన్ని క్వింటాల దాకా రావచ్చని మీరు అంచనా వేస్తున్నారండి? 25 నుంచి 30 వస్తుంది. 30 క్వింటాలు. ఈ సంవత్సరం మీ చుట్టుపక్కల ఫీల్డ్స్ అన్ని ఎలా ఉన్నాయి? వాటికంటే మా ఈ సీడ్సే బాగుందండి. అందరిది ఎట్లుందండి? అందరిది అంత కాపు లేదండి. అంత కాపు లేదా? లేదు. ఇది కాపు చాలా చిక్క కాపుతో ఉందా? చిక్క కాపుతో ఉందండి. కాయ బార్ ఎట్లుందండి? బారు కూడా మంచి సైజేనండి. చూసుకోండి, మీరే చూడండి. చూడండి ఎంత దగ్గర ఉందో. ఈ వెరైటీకి ఏమైనా నల్లే ఉందండి? నల్లి ఇలాంటి ఏం ఎట్ట కావట్లేదండి పెద్దగా. నల్లి కానీ వైరస్ కానీ ఏం లేవు? లేదు, లేదండి. తోట రైతు మిత్రులు వేసుకోవచ్చండి? వేసుకోవచ్చండి, బంగారం లెక్క వేసుకోవచ్చు. చూడండి రైతు మిత్రులారా, ఒకసారి తోట చూడండి, ఈ చెట్టును చూడండి, ఒకసారి చెట్టు చూడండి, కాయలు చూడండి. ఇది గజ్జ కాపు అండి, దీన్ని గజ్జ కాపు అని చెప్తారు మా భాషలో. ఒకసారి కాపు చూడండి అండి, ఒక్క చెట్టే కాదు, ఒకసారి చూడండి, చెట్లన్నీ చూడండి. ఎక్కడ చూసినా అదే కాపు, ఎక్కడ చూసినా ఒకటే కాపు.